అక్రమంగా లిక్కర్ను తరలిస్తూ పల్నాడు జిల్లా వైసీపీ నేతలు పట్టుబడ్డారు. తెలంగాణ నుంచి అక్రమంగా ఏపీలోకి మద్యాన్ని తీసుకొస్తూ రెంటచింతలకు చెందిన వైసీపీ నేతలు వెంకటరామయ్య, వెంకటేశ్వర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో తరలిస్తున్న 11 లీటర్ల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబా అందిస్తారు. సాంబా, తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు వైసీపీ నేతలను పల్నాడు జిల్లా పోలీసులు అయితే పట్టుకున్నారు. మాచర్ల సమీపంలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా తెలంగాణ నుంచి ఒక కారులో మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వైసీపీ నేతలను అయితే పోలీసులు గుర్తించారు. వారి కారులో ఉన్న 11 లీటర్ల తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకుని మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతలకు చెందిన వైసీపీ నేతలు పూజల వెంకటరామయ్య, పూజల వెంకటేశ్వర ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని వారిపై కేసు నమోదు చేసి వారిని కోర్టుకు అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నేతలు పల్నాడు జిల్లా వ్యాప్తంగా నిత్యం తెలంగాణ నుంచి మద్యాన్ని తరలించి అధిక మొత్తానికి పల్నాడు ప్రాంతంలో అమ్మి సొమ్ము చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం మారిన తర్వాత కూడా వైసీపీ నేతలు కొంతమంది మార్పు రాలేదని కూడా ఈ రోజు జరిగిన తనిఖీలో బయటపడేట్టు తెలుస్తుంది. మొత్తంగా వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సుభాన్, రైట్, థ్యాంక్ యూ.